పెద్ద పెద్ద ఆడిటోరియంలో అయినా వదిలేసి ఊరి మీద పడ్డా. అందులో ఈ ఊరికి రావడానికి నా కారణం అంటే నా తమ్ముడు, నా కొడుకు లాంటి వాడు మన బేకు సీను. ఆయన కూడా గొప్ప కళాకారుడు, తబలా వాయిస్తాడు బ్రహ్మాండంగా, మంచి కళలు ఉన్నాయి సార్. వారి సతీమణి. మరి చివరిగా మీకు సన్మానం జరిగే ముందు వారికి ఒక్క నిమిషం సార్ దయచేసి, ఎందుకంటే కూర్చోనండి సీన్. మిత్రులారా, ఇప్పుడు ఈ 3 కథలకు సంబంధించినట్టు అన్నట్టు సార్ సత్యనారాయణ కథలు ఎన్ని ఉంటాయి? 5. 5 మనం కూడా రేపు నిత్యనారాయణ కథలు అని చెప్పుకుందాం. మనం నిత్యనారాయణ కథలు మొదలు పెడదాం. అంటే కౌంటర్ కల్చర్ అన్నమాట. అయితే మా ఇక్కడ జేమ్స్ ఉన్నాడు. ఈ జేమ్స్ మా పార్టీలో పనిచేసిన బహుజన సమాజ్ పార్టీలో. అయితే చాలా సంతోషమైన విషయం, ఏ పార్టీకైనా ఎక్కడ మూతులు వేరు ఉండాలి, ముడ్డొకతాడు ఉండాలంట. జర గట్టిగా బూతులాగా మాట్లాడుతున్నా అనుకోవద్దు. రెడ్డి కమ్మ కాపు వాళ్ళందరూ 4 అన్నదమ్ములు అనుకోరే, నువ్వు బీజేపీలో ఉండరా, నువ్వు తెలుగుదేశంలో ఉండరా, నువ్వు టీఆర్ఎస్ ఉండరా, నేను కాంగ్రెస్ ఉండాలి. అధికారం మాత్రం ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. మూతులు వేరే కనబడతాయి, అది అడొక్కదాన్ని ఉంటుంది. కాబట్టి ఏంటంటే మా జేమ్స్ గారికి ఆయన చేసినటువంటి ట్రిక్ ఏంటంటే, అక్కడ పెద్ద భవనాన్ని నిర్మించాను. నేను మొన్న చూసి పులకించిపోయాను. బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంతో పాటు అక్కడ జగజీవన్ అంబేద్కర్ని విగ్రహాలు పెట్టించాడు. అది కదా స్ట్రాటజీ అంటారంటే. మనం కూడా స్ట్రాటజీ నేర్చుకోవాలి. కాబట్టి ఆయనను అభినందిస్తూ పెద్దలు నా యొక్క మరొక ప్రియమైనటువంటి చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి మా శ్రవణ్ గారు, దమ్మని సత్య అంటే నాకు ప్రాణం. ఆయన చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అట్లాగే ఇంకా మా రాసారు గురించి చెప్పడానికైతే ఆయన ఇప్పుడు చెప్పాడు కదా సీను, మంచి మాటలు చెప్పాడు. కట్టే కొట్టే తెచ్చే బ్రహ్మాండమైన 3 కథల్ని అద్భుతంగా చెప్పాడు. అటువంటి నేర్చుకుందాం. వీలైతే మనకి ఈ సమ్మర్ హాలిడేస్లో మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకొని మనం ఎవరో ఎందుకు వచ్చామని విషయం చెప్తాను. ఇప్పుడు ఇక నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ మంది లేకున్నా కూడా విషయం అసలు చెప్పాలని. ఇప్పుడు సనాతన ధర్మం అంటారు, మీకు ఎవరికైనా తెలుసో లేదు? విన్నారు? ఆ సనాతన ధర్మం అంటే పేరు వస్తుంది ఇప్పుడు. ఎంతమంది విన్నారు? వెరీ గుడ్. ఈ సనాతన ధర్మం ఏంటిదంటే చాలా గొప్పదంట. అది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఇండియాలో ఉండాలంట. మిగతాలంతా పారన్న పోవాలి, సావనన్న కావాలి, ఇంకేమన్నా కావాలని కొత్తగా ఒక సిద్ధాంతం. పాత అయిపోయిన కొత్తవి తీసుకొస్తారు మనోళ్ళు. ఏమంటారు అంటే, ఈ దేవుడికి గిరాకీ అయిపోయింది అనుకో, కొత్త దేవుడండి, కొత్త దేవుడండి, క్రొంగొత్త దేవుడండి, బాబా అమ్మ అయ్యా